ఒక్కసారి ఆలోచించండి చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇన్ని రోజులు లేని కులము, మతము, ప్రాంతము ఈ రోజే ఎందుకు వస్తున్నది? ఒక్క కేసీఆర్ ను, ఒక్క టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి 4 పార్టీలు ఒకటైనాయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, 4 పార్టీలు, ఒకటి కాదు, 2 కాదు. కాంగ్రెస్, తెలుగుదేశం ఒకటైనాయి. అప్పుడెప్పుడో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినారంట, ఏమని? కలికాలంలో మీరు చాలా విచిత్రాలు చూస్తారని. నిజంగా ఇది కూడా ఒక విచిత్రమే. కాంగ్రెస్ తెలుగుదేశం కలవడం నాకు అర్థం కాదు. కాంగ్రెస్ తెలుగుదేశం కలుస్తాయా? పాము ముంగిసా కలిసి కాపురం చేస్తాయా? ఇది ఎక్కడి రీతి? కలికాలం కాకపోతే ఏంది ఇది? అన్న నందమూరి తారక రామారావు గారు స్వర్గంలో ఎక్కడున్నారో గాని పాపం ఆయన ఆత్మ కూడా బాధపడతా ఉండాల. ఏ తెలుగుదేశం పార్టీనైతే కాంగ్రెస్ ను బొందబెట్టడానికి, కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపడానికి అన్నగారు పెట్టారో ఆ పార్టీని తీసుకెళ్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. అన్న నందమూరి తారక రామారావు గారు స్వర్గంలో ఎక్కడున్నారో గాని పాపం ఆయన ఆత్మ కూడా బాధపడతా ఉండాల. ఏ తెలుగుదేశం పార్టీనైతే కాంగ్రెస్ ను బొందబెట్టడానికి, కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపడానికి అన్నగారు పెట్టారో ఆ పార్టీని తీసుకెళ్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. మొన్న మీరు చూశారు అందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పోయినారు. రాహుల్ గాంధీ గారికి ఒక షాల్ కప్పారు, చేతిలో వీణ పెట్టారు, ఈయన చేతిలో ఫిడేలు పెట్టారు. 11 డిసెంబర్ తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవసారి కేసీఆర్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన వీణ వాయిస్తాడు, ఈయన ఫిడేలు వాయించాలి తప్ప అయ్యేదేమీ లేదు. ఒక్క కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దలు ఎప్పుడో చెప్పారు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఎవరు వస్తారు? ఎవరు? నేను అనలేదు. కేసు అయితే మీ మీద అవుతుంది, నా మీదుగా నాకు తెలియదు. ఆలోచించండి. ఒక్క కేసీఆర్ని ఎదుర్కోవడానికి నలుగురు రావాలనా? ఇక్కడ నందమూరి సుహాసిని గారిని, పాపం ఆమెకి రాజకీయాలు తెలియదు, ఆమెను తీసుకొచ్చి ఈరోజు కూకట్పల్లిలో నిలబెట్టారు. నేను ఒక్క మాట మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ సుపుత్రుడు నారా లోకేష్ గారిని చేసినట్టు డైరెక్ట్ గా మంత్రి చేయొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ లో? ఇక్కడ ఎందుకు నిలబెట్టాలా? ఎమ్మెల్యే కాకుండానే లోకేష్ గారు మంత్రి అయ్యారు కదా ఆంధ్రప్రదేశ్ లో. హరికృష్ణ గారిని కూడా గతంలో ఎమ్మెల్యే కాకముందే మంత్రి చేసుకున్నారు కదా. మరి హరికృష్ణ గారి కూతురు మీద, ఎన్టీ రామారావు గారి మనవరాల మీద అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రిని చేయలేదు? ఎందుకు తెలంగాణలో ఈరోజు నందమూరి సుహాసిని గారిని ముందు పెడతా ఉన్నారు? పోని నిజంగానే తెలంగాణలో తెలుగుదేశం పాగా వేయాలి అనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంటే లోకేష్ ను దింపొచ్చు కదా. ఇక్కడ ఎందుకు దింపలేదు? లోకేష్ ను దింపరు. తెలుసు వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇది ఓడిపోయే సీటు, ఖచ్చితంగా ఓడిపోతారని తెలిసి ఈరోజు ఆ అమ్మాయిని బలిపశువుని చేయడానికి, ఆ అమ్మాయి తమ్ముళ్ళను కూడా రేపు రాజకీయాల్లోకి రాకుండా చేసేదానికే ఈ కుట్రలు తప్ప ప్రేమ లేదు అనే మాట నాకు తెలుసు, మీకు తెలుసు.